రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రైతాంగానికి పెద్దపీట వేసిందని, ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల పెంపు మరియు విద్యా వైద్యానికి అలాగే మహిళలకు నిధులు బడ్జెట్లో ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమిరెడ్డి, గాడిపల్లి భాస్కర్, సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మునగారు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాముడుకోట తదితరులు పాల్గొన్నారు. నాయకుడు రేవంత్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత వచ్చి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఇక్కడ ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా అందరూ కూడా ఈ బడ్జెట్ను హర్షిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము 2091 కోట్ల బడ్జెట్తో నిన్న మా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులో 1,10 కోట్లు పేదల సంక్షేమానికి అదేవిధంగా వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక 40% దాకా బడ్జెట్ ఆ రెండింటికే వాళ్ళు కేటాయించడం జరిగింది. అంటే మా బడ్జెట్ పేదల సంక్షేమం అందరికీ కూడా అందాలి, అదే దాంతోపాటు రైతులకు మేలు చేయాలి, రైతులకు వెన్నుదండుగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆలోచనతో ఈ రెండు ప్రాధాన్యత తీసుకొని వీళ్లకు అంత బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు చూస్తుంటుంది, ఆరోగ్యశ్రీకి 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్య ట్రస్టుకు నిధులు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా మన విద్యకు కానీ మన విద్య దాంట్లో మన ఎడ్యుకేషన్ అంటే మన మెడికల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అలా. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో మనిషికి కావాల్సింది విద్య, వైద్యము అనే ఆలోచనతోనే ఈ బడ్జెట్ ఉన్నది. అదేవిధంగా మహిళలకు కూడా ఎక్కడ లేని విధంగా ఈసారి అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. మరి ఈ బడ్జెట్లో వడ్డీ లేని రుణాలు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా మంచి బడ్జెట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా నిధులు పోయినసారి కానీ ఎక్కువ కేటాయించారు. ఇవందరూ కూడా మీరు గమనించాలి. ఈ కేటాయింపులు ఒకటే కాదు, ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి కానీ దానికి తగ్గట్టు ఖర్చు పెట్టకపోతుంది. కానీ ఇప్పుడున్న మా ప్రభుత్వం అట్లా కాదు, దీని గురించి ఒక ఎక్సర్సైజ్ చేసింది, దీని గురించి అంతటా నిపుణులతో చర్చించి అవి ఖర్చు అయ్యే విధంగా కూడా చూస్తున్నారు. అదేవిధంగా అన్నిటికీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మన హైదరాబాద్కి వస్తుంది. మరి అసలు హైదరాబాద్ను కూడా డెవలప్ చేస్తే, మనం హైదరాబాద్ పక్కకున్నాం, హైదరాబాద్ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో హైదరాబాద్ పట్టణానికే ఒక 10,000 కోట్ల ఆదాయం కూడా సమకూర్చడం జరిగింది. ఈ విధంగా ఈరోజు రైతులకు లేని సేవ చేసిన మన రేవంత్ రెడ్డి గారికి మన పత్రికా ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సెంట్రల్ బడ్జెట్ ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిందో ఒక్కసారి గమనించినట్టయితే, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 50,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి మన రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలుగా గెలిపించిన ప్రజలందరికీ కూడా తీరని అన్యాయం చేసిన బీజేపీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా ఇవ్వకుండా, ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వకుండా ఈరోజు అన్యాయం చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. రాబో కాలంలో దీని మీద మొన్ననే అసెంబ్లీలో, దేశంలో ఎక్కడ లేని విధంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కూడా రేవంత్ రెడ్డి గారు నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే పన్నుల రూపేణా చూసినట్టయితే మనము ₹100 మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనము సెంట్రల్కు పంపించినట్టయితే మనకు వచ్చేది 40 నుంచి 50% మనకు ఇక్కడ డెవలప్మెంట్కి పంపిస్తున్నారు. అదే యూపీ కానీ, బీహార్ కానీ, ఏపీ కానీ ₹100 ట్యాక్స్ అక్కడ సెంట్రల్కి చెల్లించినట్టయితే డబుల్ అమౌంట్ ఇంచుమించుగా 200% అక్కడ మన బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మన బీజేపీ ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్లో కొట్లాడి దీనికి తెలంగాణకు సొంత న్యాయం చేయాలని కోరుతున్నాం.